హమాస్ మిలిటెంట్లపై పోరులో ఇజ్రాయెల్ మరో విజయం సాధించింది. హమాస్ టాప్ లీడర్ మహమ్మద్ సిన్వర్ను ఇజ్రాయెల్ బలగాలు హతమార్చాయి. సిన్వర్ను హతమార్చిన విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ధృవీకరించారు. మహమ్మద్ సిన్వర్ హమాస్ సంస్థలో టాప్ లీడర్. హమాస్ సంస్థ కీలక నేత యహ్యా సిన్వర్ సోదరుడే ఈ మహమ్మద్ సిన్వర్. అయితే యాహ్యా సిన్వర్ను క్రిందటి ఏడాది ఇజ్రాయెల్ బలగాలు హతమార్చాయి. అప్పటి నుంచి హమాస్ కార్యకలాపాలన్నీ మహమ్మద్ సిన్వరే పర్యవేక్షిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే హమాస్ను కంట్రోల్ చేస్తోంది మహమ్మద్ సిన్వరే. కాగా ఈ కరడు గట్టిన మిలిటెంట్ను ఇజ్రాయెల్ బలగాలు హతమార్చిన విషయాన్ని అధికారికంగా ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ పార్లమెంటు వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి మహమ్మద్ సిన్వర్ను 2 వారాల కిందటే ఇజ్రాయెల్ బలగాలు హతమార్చాయి. అయితే సిన్వర్ మృతి వార్త నిర్ధారణ అయ్యాక సదరు విషయాన్ని ప్రధాని నెతన్యాహు ధృవీకరించారు. గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో మహమ్మద్ సిన్వర్ చనిపోయినట్లు సమాచారం. వాస్తవానికి హమాస్ ఒక మిలిటెంట్ సంస్థ. కొన్నేళ్ల క్రిందట పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం రక్తపుటేర్లు పారించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇరువైపులా వేలాది మంది ఉసిరితీసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఓ మిలిటెంట్ గ్రూప్ అవసరమని పాలస్తీన్లు భావించారు. ఈ నేపథ్యంలో 1987లో హమాస్ పేరుతో ఓ మిలిటెంట్ గ్రూప్ ఏర్పాటైంది. హమాస్ సంస్థను పాలస్తీనా మతపెద్ద షేక్ అహ్మద్ యాసీన్ ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఆ తరువాతి కాలంలో పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదానికి చరమగీతం పాడాలని అమెరికా నిర్ణయించుకుంది. 2000లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ విషయంలో చొరవ చూపారు. బిల్ క్లింటన్ శాంతి ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఎహూద్ బరాక్, పాలస్తీనా పాలకుడు యాసర్ అరాఫత్ మధ్య శాంతి చర్చల కోసం ప్రయత్నించారు. అయితే బిల్ క్లింటన్ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. వివాదం కొనసాగుతోంది. వాస్తవానికి తూర్పు జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంక్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక మంది పాలస్తీన్లు నివసిస్తున్నారు. ఈ పాలస్తీన్లకు అక్కడి యూదులకు అనేక విషయాలపై తరచూ వివాదాలు తలెత్తేవి. దీంతో ఈ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేవి. గాజా ప్రాంతమైతే పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆధీనంలో ఉండేది. పాలస్తీనా ప్రజల ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్ బలగాలతో హమాస్ అనేకసార్లు హోరాహోరీగా పోరాడింది. ఇదిలా ఉంటే గతంలో హమాస్కు ఈజిప్టు నుంచి ఆయుధాలు అందేవి. ఈ నేపథ్యంలో హమాస్కు ఆయుధాలు అందకుండా గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ ఇటీవలి కాలంలో గట్టి నిఘా ఏర్పాటు చేసింది. దీంతో ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలు, పెడుతున్న ఆంక్షల వల్ల తాము తీవ్ర ఇబ్బందులుతున్నామని గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లోని పాలస్తీన్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పాలస్తీన్లు గోడును పట్టించుకునే తీరిక, ఓపిక ఇజ్రాయెల్ పాలకులకు లేకుండా పోయాయి. దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య అనేక విషయాల్లో తరచూ గొడవలొస్తున్నాయి. పాలస్తీనా శరణార్థుల సంగతి ఏమిటన్న ప్రశ్న తరచూ తెరమీదకొస్తోంది. వెస్ట్ బ్యాంక్లో యూదుల నివాసాలను తొలగించాలా లేక కొనసాగించాలా? ఇలా అనేక అంశాల్లో ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య తరచూ గొడవలొస్తున్నాయి. 25 ఏళ్లుగా ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదానికి పరిష్కారం కనుక్కోవడంలో భాగంగా అనేకసార్లు శాంతి చర్చలు జరిగాయి. చర్చలైతే జరిగాయి, కానీ 2 దేశాల మధ్య ఇప్పటికీ శాంతి నెలకొనలేదు. ఎప్పుడు చూసినా ఉద్రిక్త పరిస్థితులే ఉండేవి. ఈ పరిస్థితుల్లో 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై హమాస్ బలగాలు దాడి చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరోసారి ప్రారంభమైంది.
ఇజ్రాయెల్ బలగాల ముందు హమాస్ మిలిటెంట్లు నిలవలేకపోతున్నారు. కరుడు గట్టిన మిలిటెంట్లు అంతా ఒకరి తర్వాత మరొకరు ఇజ్రాయెల్ సైన్యం చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.